నేను, మీరు, వారు, వీరు, ఆమె, అతడు అనలేరా? అందరూ కూడా సహజంగా నేను ఉన్నామని నన్ను నేను తెలుసుకుంటున్నాను, నన్ను నేను గమనిస్తున్నాను, నన్ను నేను గుర్తిస్తున్నాను, నన్ను నేను భావిస్తున్నాను. నేను శబ్దంతో దేహాన్ని జ్ఞానేంద్రియాలతో వాటితో సర్వ సుఖాలు నేను పొందాను, దుఃఖాలు ఉన్నాయి. కానీ ఒత్తిడిగా ఉంది, సమస్యలు ఎక్కువైపోయినాయి. సమస్య ఉన్నాయిపోయినా నిద్ర సరిగా పట్టకపోతే ఒత్తిడి, ప్రెషరు, బాధ తక్కువైపోతున్నా, కళలు ఇష్టం వచ్చినట్టుగా వస్తున్నాయి. వయసు వెళ్ళినా కూడా దానివల్ల బాధ, సుఖ దుఃఖాలు. మెలకు వచ్చినాక నడువు నొప్పి, తగ్గుతూ ఇంకో నొప్పి. ఇది కాకపోతే ఏ మనవుడికో బాగోదు, వీళ్ళకి బాగోదు. ఈ మమతలు అనుబంధాలతో ఏదో చికాకు, ఏది కూర్చుందంటే శరీరం లావు అయిపోయింది, నడవలేకపోతున్నా, మోకాలు నొప్పులు, రకరకాలు ఉన్నాయి. ఆరోగ్య రీత్యా ఏ రకంగా నాకు తట్టుకోలేకపోతున్నాను. ఇంకెన్నాళ్ళు ఉంటాను నాకు తెలియదు. నాకు స్వయం మీరు ఏదైనా స్వేచ్ఛతో నాకు శాంతి కలిగేట్టుగా హాయిగా ఎప్పుడు హాయిగా ఉండాలి. ఆ దేవుడు ఉన్నాడో లేదో నాకు తెలియదు. ఆత్మ ఉందని మాత్రం అందరూ అంటున్నారు. నాకు కూడా ఆత్మ ఉంది కదా. ఆ ఆత్మ ఎలా ఉంది, నన్ను నేను ఎలా తెలుసుకోగలను, నా స్వరూపం ఎలా తెలుసుకోగలను? నాకేమి చదువు రాదు, మీరు నాకు దయచేసి అది సూచన చేయండి అని అనేక మంది వస్తూ ఉంటారు. వారు ఎట్టి పరిస్థితిలో ఏ విధంగా వచ్చి నన్ను అడిగిన ఏ ప్రశ్న ఇచ్చినా ఎరుకుండబట్టేగా. ఎరుక నా స్పృహ అన్నా, జ్ఞానం అన్నా, భావం అన్నా, ఆలోచన అన్నా, తలంపు అన్నా, సంకల్పం అన్నా, మనసు అన్నా, బుద్ధి అన్నా, చిత్తం అన్నా అన్నీ ఒకటే. ఎందుకు? ఆయా పరిస్థితులు బట్టి పేర్లు మార్చుకుంటుంది. కానీ ఏంటి? స్పృహ లేకుండా, ఎరుక లేకుండా, జ్ఞానం లేకుండా, భావం లేకుండా, శబ్దం చేయకుండా, అనుభవం లేకుండా, సుఖ దుఃఖాల అనుభవం లేకుండా, అజ్ఞాన అనుభవం లేకుండా, అక్కడ రోగం రుచుల అనుభవం లేకుండా ఎవరైనా ఉన్నారా? ఉండరు. అంటే నేనున్నాను అనుభవంతో, నేనున్నాను దేహంగా అనుభవంతో. నా దేహం అనుభవం ఉందా అని తెలుసుకోవటానికి ఇంకో దేహం కావాలా? అనుభవంలో దేహానికి ఎత్తు, లావు, సంత, రంగులతో బాగున్నాడు, బాగోలేదు అని తెలుసుకోవటానికి ఇంకొకరితో పోల్చుకోవాలా? అవసరం లేదుగా. నాకు నిద్ర పట్టించాలేదని తెలుసుకోవడానికి ఇంకొకరు నిద్ర కావాలా? అక్కలేదు. అలాగే నాకు సామాన్య తెలుసుకునే తెలివి ఉంది. ఆ తెలివితో దేహాన్ని తెలుసుకుంటాను, నన్ను నేను తెలుసుకుంటున్నాను. అయితే దేహాన్ని తెలుసుకుంటాను, నన్ను నేను తెలుసుకుంటున్నా. కానీ నేను ఎవరిని? నేనంటే ఏమిటి? ఈ దేహం రాకుండా నేను ఎక్కడున్నాను? దేహం వచ్చాది ఎక్కడికి వెళ్తున్నా? అసలు నేనెవడనే ప్రశ్న కరెక్టా కాదా? నేనెవడైనా విచారణ వల్ల జరగాలని కొంతమంది ఏదో చెప్తుంటే విన్నా. అలాగే అలా కాదు, మూలాన్ని వెతకాలని కొంతమంది, బ్రాంచ్ వదలాలని కొంతమంది, ఇలా రకరకాల గంటలకు ఉన్నది కూడా పోయి గంటలో ఉంది. ఈ నా పరిస్థితికి మీరు నాకు అనుగ్రహించి ఆ స్వయంగాన్ని వివరంగా చెప్పండి అని కూడా అడుగుతూ ఉంటారు. అన్నీ తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు కూడా. కానీ ఏంటి? మనోనిశ్చలత లేదు, మనోశుద్ధి లేదు, మనస్సు వికారాలతో ఉంటుంది, బుద్ధి చెప్పినట్టు దాని ఇష్టం ఉంటే పరిగెడుతూ ఉంటుంది. అటువంటి మనసుని నిగ్రహించాలంటే చాలా కష్టం, నా వల్ల కాదు. మనసుని నిగ్రహించకుండానే బుద్ధి ఎటువైపు పోయినా కూడా సంతోషంగా స్థిరమైన ఆనందాన్ని స్వయోగంతో, స్వయోగాన్ని సహజమే కాబట్టి స్వయం అంటే మీకు మీరే అవగాహన ఏంటంటే గుర్తించే లక్షణము, గమనించే లక్షణము, తెలిసిన లక్ష్యంతో, శబ్దంతో, భావంతో ఉండుట. ఎలాగా? మీకు ఎరుక లక్షణం సహజంగా ఉంది, స్వతో మీరే ఉన్నారు. ఈ లక్షణం కొత్తగా వచ్చిందా, పుట్టుకతో ఉందా? ఉంది, అంతే. ఎరుక లక్షణంతో ఏముంది? గమనించే లక్షణం, తెలుసుకునే లక్షణం, గుర్తించే లక్షణం ఉంది. ఆ లక్షణంతో లక్షణాన్ని గుర్తించే ఊరకు ఉండు. ఇదే నేను చెప్పేది. ఏం చెప్తాను? మీకు సుఖం ఉన్నా, దుఃఖం ఉన్నా, దేహేంద్రియాలు గమనిస్తున్నా, గమనించకపోయినా, బాధలు ఉన్నా, ఎప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా మీ గమనికంతా, గుర్తించినంత సుఖ దుఃఖాలమయమే. అయితే ఆకాశం లేకుండా, అణువు లేకుండా శరీరాలు లేవు. అంటే శరీరం ఎలా ఉంది? పంచభూతాలతో. శరీరం ఎలా ఉంది? రాగద్వేషాలతో. అన్నీ ఉన్నాయని మీకే తెలుస్తుందా? అప్పుడు రాగం ఉన్న, ప్రేమ ఉన్న, ఏదన్నీ మీరు గమనిస్తూ ఉంటుంటారు కదా. సువాసనలో అన్నింటిలో కూడా దేవధర్మాలతో. ఆ గమనించేవాడు తను తాను గమనించకుండా దేహాన్ని గమనించాడు కదా. అంటే తను గమనించాలంటే ఏముండాలి? సాక్షి లక్షణం. అంటే సాక్షిగానే గమనించవచ్చు, స్వయం గమనికతో. ఎరుకతో సాక్షి ఉందని మీకే తెలుస్తుంది. ఎరుక అంటే తెలుసుకునే లక్షణం, అంటే స్వయం జ్ఞానం, అంటే జ్ఞాన లక్ష్యంతో సాక్షిగా మీరే ఉన్నారని, నేను నన్నంతా ఉన్నారని మీకే తెలుస్తుంది, నాకు తెలుస్తుంది. కానీ సాక్షిని గమనించే ఊరకు ఉండు.
స్వయం ప్రభుత్వ స్వయం సూచనతో స్వానుభ పూనిక అవగాహనతో ఈ నిర్గుణ చైతన్య సాక్షిని గమనించడం సహజమే. తెలివితో తెలివిని తెలుసుకోవటం సహజమే. జ్ఞాపకంతో జ్ఞాపకం చేసుకోవటం జ్ఞాపకం సహజమే. శబ్దంతో శబ్ద గమనికని, భావంతో భావ గమనికని తెలుసుకోవడం సహజమే. అంటే లక్ష్యంతో లక్ష్యంగా ఉండండి, ఇంతకన్నా మీరేం చేయగల. అయితే లక్ష్యమైనా సుఖ దుఃఖాలైనా లక్ష్యాన్ని గమనించేవాడైనా లక్ష్యం ఉన్నా లేకపోయినా కూడా నేను ఉన్నాను అని మనందరం కూడా గమనించి గుర్తించి తెలిసిన వాళ్ళగా సహజంగా ఉన్నాం. కాబట్టి మనల్ని మనం గమనించి గుర్తించి తెలుసుకునే లక్ష్యాలతో అలాగే ఉండండి. ఊరక అంతవరకు చాలు.